చెప్పడం అందరు చెప్తారు, కాకపోతే అర్థమయ్యేలా చెప్పడం సార్ స్పెషాలిటీ. మన విద్యను ఇంకొకరికి పంచడంలో ఉన్నంత గొప్ప ఆనందం ఇంకొకటి లేదు. 7 డేసే కదా, అది 7 డేస్లో ఎలా చూపిస్తారు? 1 వీక్లో ఎడిటింగ్ నేర్పిస్తారనే వరకు 3 పోయింది, 4, 5, 6 దాకా పోయినా కూడా నమ్మలే. డబ్బులు ఏ రంగంలో అయినా సంపాదించుకోవచ్చు, కానీ మనిషి జీవితానికి ఒక సార్థకత ఉంటుంది కదా, ఒక సాటిస్ఫాక్షన్, అది నాకు ఇక్కడ దొరికిందండి. ఎల్లరిಗೂ నమస్ಕಾರ. కర్ణాటక ఫ్రమ్ బెంగళూరు ఇంకా వచ్చాను. నా పేరు అనిత అండి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పేరు శశిధర్, ఖమ్మం నుంచి. నా పేరు మహేష్, నేను సూర్యాపేట నుంచి వచ్చాను సార్. నా పేరు హేమంత్ అండి, నేను విజయవాడ నుంచి వచ్చాను. నా పేరు హనీష్, మాది ఖమ్మం. నా పేరు సురేష్, గుంటూరు నుంచి వచ్చాను సార్. నా పేరు శివరామ్, మాది మదిరా. ఫోటోషాప్లో నేను ఫోటో డిజైనింగ్, ఎడిటింగ్, రీటచింగ్ చేస్తుంటాను. బట్ నాకు ఈ వీడియోలో అనేది జీరో నాలెడ్జ్ సార్, జీరో నాలెడ్జ్ నుంచి. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత రియల్ కాదు సార్, నేను టీజర్ చేసేయగలుగుతానని నాకు పక్కా కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే ఇక్కడ ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే ఇది ఒక పెద్ద సముద్రం అనిపించింది. ఇక్కడికి వచ్చేటప్పుడు అసలు నాకు జీరో నాలెడ్జ్ సార్, ఇది నాకు ఫస్ట్ అడుగు. 7 డేస్లో ఏమొస్తుంది, ఏం నేర్పిస్తారు అన్న ఒక చిన్న థాట్ ఉండే. అన్నదాని నుంచి నేను ఒక సినిమాను కూడా ఎడిట్ చేయగలను అన్న వరకు నాకు నేను నేర్చుకున్నా. ఈ ఎడిటింగ్ అనేది చాలా బాగా డెవలప్ అయింది. టీజర్లు రావటం, సాంగ్స్ రావటం. నాది లాంగ్వేజ్ ప్రాబ్లం ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ చాలా చక్కగా చాలా క్లారిటీగా చెప్పించారు. వాళ్ళు చెప్పించిన దాంట్లో 100% నేను తీసుకున్నాను. కేఎస్ బాబా ఆర్ట్ స్టూడియోకు ఈరోజు నేను రావడం సంతోషంగా, అదృష్టంగా భావిస్తున్నాను. రెగ్యులర్ వీడియో అన్నా చేసుకుందాము అన్న ఆలోచనతో వచ్చా. ఇక్కడికి వచ్చాక సార్ చెప్పే విధానాన్ని బట్టి నేను టీజర్ కూడా చేయగలను. అందరికి చాలా బాగా నేర్పించారు. ఒక వర్క్షాప్ ఆర్గనైజ్ చేయడం అనేదండి, ఇట్స్ చాలా కాంప్లికేటెడ్ థింగ్. వర్క్షాప్ చేయడం అనేది చాలా టఫెస్ట్ థింగ్. ఎదగడానికి మీరు చేసిన మొదటి ప్రయత్నంగా బాబా దగ్గరికి వచ్చినందుకు మీ అందరికీ కంగ్రాచులేషన్స్. మనం ఇదే మొత్తం వచ్చేసింది అనేది ఎప్పుడు అనుకోవద్దు. మనం ఎంత నేర్చుకున్నా, ఈ ఫోటోగ్రఫీ అనేది ఎంత నేర్చుకున్నా తక్కువే, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ఇప్పుడు నేను చేసే వర్క్ ఎక్కడ నేర్చుకున్నాను, నీకు అసలు వర్క్ ఎక్కడి నుంచి వచ్చిందని నన్ను అడుగుతాను. ఎస్, నేను కేఎస్ బాబా గారి దగ్గర నేర్చుకున్నాను. అది నా డ్రీమ్. ఇప్పుడు నేను సక్సెస్కి ఫస్ట్ స్టెప్ వేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది 1 వీక్లో నేర్చుకోవచ్చు పక్కా. వాళ్ళకి వచ్చేదాకా క్లియర్ అండ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. నమ్మకం లేదు వచ్చిద్దా రాదా అని. ఈరోజు నేను ఒక వీడియో చేయాలని కూడా కాన్ఫిడెన్స్ పెరిగింది. ప్రైజ్ కొంచెం పెంచు, నీకు ఏం చేస్తావు ఇది. సో అంటే కూడా లేదన్నా, ఒక ఇదే ఎక్కువ మందికి మనం చేయలేము. సో ఇది నేను దీన్ని లాభాపేక్ష చేయట్లేదు, ఒక సర్వీస్ ఓరియంటెడ్లో అందరూ నేర్చుకోవాలి, ఒక నాలెడ్జ్ రావాలి అన్నట్టుగా చేస్తుంది. కాబట్టి మనం తలుచుకుంటే ఏది కాదనేది లేదు. మనం చేయాలి అని ఖచ్చితంగా అనుకుంటే అది సాధ్యం కానీ తెలియదు. ఎవరి వర్క్ వాళ్ళకే సొంతం. ప్రపంచంలో ఏ ఇద్దరు సమానమైన వర్క్ని చేయలేరు. ఈ ఫోటోగ్రఫీ నలుగురికి పంచడం అనే లాంటిది నాకు ఇష్టం. ఒక సీనియర్ ఫోటోగ్రాఫర్ నన్ను ఏమన్నారంటే, నువ్వు అందరికి ఫోటోగ్రఫీ చేసి ఇక్కడ కాంపిటీషన్ తయారు చేస్తున్నావు అని చెప్పి నన్ను అన్నారు. కాంపిటీషన్ కాదు, వాళ్ళకు జీవితాన్ని ఇస్తున్నాం అనే లాంటిది ఆలోచించాలి. అలాంటి ఆయన దగ్గర మీరు సెక్షన్ తీసుకున్నారంటే నిజంగా మీరందరూ చాలా అదృష్టవంతులు అని చెప్పేస్తాను. ఇంత తక్కువ టైంలో